హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను దొన్న బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దొన్న బిర్యానీ అనగానే చికెన్ కానీ మటన్ కానీ అనుకుంటారు కదా, అస్సలు కాదండి. దానికంటే ఇంకా టేస్టీగా మన మీల్ మేకర్తో అయితే దొన్న బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, వేడి వేడిగా తిన్నామంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇదైతే మాత్రం వెజ్ లవర్స్ కోసం అయితే ఈ రెసిపీ అయితే డెడికేట్ చేస్తున్నాను. అంత యమ్మీగా ఉంటుంది. అందులోనూ మీల్ మేకర్ అలానే బఠానీ కూడా వేసాము. హెల్తీగా కూడా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ అయితే మాత్రం రైతా ఉంటే సరిపోతుంది. రైతా కూడా లేకున్నా పర్లేదు, ఒట్టిగానే తినేసేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 1 కప్పు దాకా మీల్ మేకర్ అయితే హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 గుప్పెడు దాకా పుదీనా వేసుకొని మంచిగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ రెడీ చేసేసుకున్నామంటే ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది. 1 పాట్ రెసిపీ అని చెప్పేయచ్చు. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత సోంపు, తర్వాత స్టార్ పువ్వు, అలానే ఇలాచీ, చెక్క, లవంగం, కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. అలానే కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వాటిని అయితే మాత్రం అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లానివ్వాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని ఆనియన్ అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక టొమాటోను మంచిగా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మెత్తబడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పుదీనా పేస్టు, అది కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లోనే నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోనే ఇప్పుడైతే మసాలాలు వేసేసుకోవాలి. పసుపు, కారం, కొద్దిగా చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా. ఇక్కడ కారం అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి నేను అందుకే కొద్దిగానే వేసాను కారం అయితే. అన్నీ వేసుకున్న తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని వీటిని కూడా నూనె పైకి తేలేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ బిర్యానీ అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది, కమ్మగా. లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 కప్పు దాకా చిలికిన పెరుగునైతే వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. లేదంటే విరిగిపోతుంది. ఫాస్ట్గా మిక్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే ఇలా ఉంటుంది. అది కూడా నూనె పైకి తేలేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇక్కడ పచ్చి బఠానీలు అయితే 1/2 కప్ వరకు వేసుకున్నాను. అలానే మనం పక్కన పెట్టుకున్నాం కదా మీల్ మేకరు, దాన్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారాలు మొత్తం అంతా మీల్ మేకర్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కుక్ అయిపోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత అయితే నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. దీనికైతే బాస్మతి రైస్ అయితే బాగోదండి, నార్మల్ రైసే తీసుకున్నాను. 1.5 కప్ తీసుకున్నాను. నేను ఇక్కడ 3 కప్స్ వాటర్ అయితే వేసాను. రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇదైతే కొలత సరిపోతుంది, కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. మీరు లేదు గిన్నెలో చేసుకున్నట్టయితే
ఒక హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వాటర్ మంచిగా మరిగిపోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా వెళ్ళిపోయాక మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టీమ్ అంతా వెళ్ళిపోయింది. ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. అలానే చాలా యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నేను అస్సలు చెప్పలేను, అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.